కేసు కాస్త లావణ్య మస్తాన్ సాయిగా మారిందని చెప్పొచ్చు. రోజుకొక ట్విస్ట్, రోజుకొక ఆడియో, రోజుకొక వీడియో అండ్ అలాగే రోజుకొక ట్విస్ట్ అని చెప్పొచ్చు. అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఆ ఆడియోస్, వీడియోస్ అసలు ఎవరు రిలీజ్ చేస్తారని ఇన్ని విషయాలకు కూడా ఒకరు సమాధానం చెప్పగలరు. ఆవిడే లావణ్య. ఇప్పుడు లావణ్య గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి అన్ని డౌట్స్ కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, ఇప్పుడు బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఒక చిన్న క్వశ్చన్. మీరు మోసపోయాను అని చెప్పి ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నారు. సో మీరు మోసపోయారా, జనాలను మోసం చేస్తున్నారు? నేను మోసపోయానండి. అన్నిటికంటే ముందు మీ ఛానల్ ద్వారానే నేను నా జర్నీ ఇదంతా స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బట్ సారీ చెప్పుకుంటున్నాను రాజ్ తరుణ్కి. ఎందుకంటే ఈ ఛానల్ త్రూనే రాజ్ తరుణ్ అనే ఒక వ్యక్తి విషయంలో అన్యాయం, తప్పు అన్నదైతే జరిగింది. ఆ టీవీ తరపుగానే నేను రాజ్ నీకు సారీ చెప్పుకుంటున్నాను, నీకు కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరాలని ఉంది. ఎందుకు అన్నది నీకు తెలుసు, చూసిన జనాలకు కూడా అర్థమై ఉంటుంది. నీ తరపున జనాలందరికీ ఐఎమ్ సారీ. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, నేను బాధితురాలని అండి. నేను మోసపోయాను. జనాలను మోసం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మస్తాన్ సాయి అన్నదే ప్రాబ్లం. నాకు ముందు నుంచి కూడా అదే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం జరుగుతున్న దాంట్లోని నా పైన కేసులు అయ్యాయి. నేను ప్రిజన్కి వెళ్ళాను. అదంతా ఎవరికి తెలియదు, అంతే. తెలియకపోవడం వరకు డ్రగ్ స్టోరీ నుంచే తెలుసు కాబట్టి అక్కడి నుంచి జరుగుతున్న వాటిలోని కన్ఫ్యూజ్ అయ్యి ఇలా నేను చెప్తుంది అబద్ధం లాగా, మిస్లీడ్ లాగా అయింది. కానీ స్టార్టింగ్ నుంచి కూడా మస్తానే అండి. రాజ్ తరుణ్ వాజ్ నెవర్ ఏ ప్రాబ్లం. రాజ్ తరుణ్ ప్రాబ్లం అని నేను అనుకున్నాను, అంతే. సో ఇప్పుడు మీరు అంటున్నారు రాజ్ తరుణ్ అసలు ప్రాబ్లం కాదు, నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కానీ మీరే ఒకప్పుడు అన్ని మీడియా ఛానల్స్ ముందు, మా మీడియా ఛానల్ ముందు కూడా రాజ్ తరుణ్ నన్ను ఇబ్బంది పెట్టాడు, నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు అంటూ కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి కూడా తలుపులు కొట్టడం జరిగింది. చాలా విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ మళ్ళీ మీరే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏది నమ్మాలి అంటారు? అది మా రిలేషన్షిప్లో ఉన్న గొడవలవి నేను ఇష్యూస్ చెప్పానండి. ఇప్పుడు మేమిద్దరం ఒక రిలేషన్షిప్ 15 ఏళ్ళగా ఉన్నాం. ఆ 15 ఏళ్ళగా ఉన్న జర్నీది ఒకసారిగా మనిషి ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు ఆ బాధలో అండ్ ఆ జరుగుతున్న ఇష్యూస్వి చెప్పాను నేను మీకు. అది ఖచ్చితంగా నిజం. బట్ నేను కేసు పెట్టడం అన్న దానికి నేను సారీ చెప్తున్నాను, అంతే. అంటే ఇందాక మీరు ఇప్పుడు ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి కదండి. ప్రతి ఇంట్లో గొడవలు అవుతాయి, ప్రతి జంటకి గొడవలు అవుతాయి. అలా జరుగుతున్న గొడవలే మాకు, కానీ స్పెషల్గా మాకు స్పెషల్ గొడవలు అన్నవైతే లేదు. వాటి వల్ల వచ్చిన గొడవలే. కాకపోతే మస్తాన్ సాయి అనే విషయంలోని ఈ ఏవైతే ఉన్నాయో అది నేను కేసు పెట్టే దగ్గర నుంచి కూడా అతను యాక్టర్ కెరియర్, ఇప్పుడు ఏదో సాఫ్ట్వేర్ వేరే అయితే ఉంటే మేబీ ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఉండేవాడేమో. నువ్వు ఏం మనిషివి, ఏం మగాడివి, నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదు అన్న మాటలు ఎందుకు వచ్చాయి అన్నది అతను కెరియర్ కోసం చేయలేదు. అండ్ అతను చెప్పినవి కూడా కొన్ని పాయింట్స్ నాకు ఇప్పుడు తెలుస్తున్నాయి. అవి నేను రియలైజ్ అయ్యి నా తప్పు నేను తెలుసుకున్న రోజున నాకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలనిపించింది. మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ఓకే, ఇందాక మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ రాష్ట్రం చాలా మంచోడు నాకు అర్థమవుతుంది, అంటే ఈ ఇంట్లో నుంచి తను వెళ్ళిపోయాడే తప్ప నన్ను వెళ్ళగొట్టలేదు, ఇక్కడే తన మంచితనం అనేది తెలుస్తుందని చెప్పారు. మరి 15 ఏళ్ళు మీరు ఆయనతో కాపురం చేసినప్పుడు ఆ మంచితనం అప్పుడు కనిపించలేదా మీకు? అప్పుడు నన్ను వదిలేశాడని బాధే కదండి. ఇప్పుడు నేను ఆ రోజు కూడా అదే చెప్తున్నాను. నువ్వు ఎలా వెళ్ళిపోతావు వదిలేసి, అది కూడా నాకు చెప్పకుండా 2 నెలల్లో వస్తా అన్నావు, 2 నెలల్లో నువ్వు వెనక్కి రాకపోగా మాల్వి మల్హోత్రా అమ్మాయితో ఉన్నావు ఇది అన్న దగ్గర ఇప్పుడు నేను ఆ మనిషి మీద అప్పుడు నాకు కోపమే ఉంటుంది, బాధే ఉంటుంది. ఆ మాటల్లో వచ్చినవే కానీ మిగతావి ఏమీ కాదు. అండ్ రెండోది, నన్ను డ్రగ్ కేసులో ఇరికిచ్చిన మనిషి రాజ్ తరుణ్ ఇంకొక అమ్మాయితో ఉండడం కోసం నన్ను జైలుకి పంపించాడు అని మస్తాన్ సాయి నాకు జైలుకి వచ్చి మరీ నన్ను ఇంజెక్ట్ చేసి అదే నిజంలాగా ప్రూవ్ చేశాడు. బయటకు వచ్చి చూస్తే అదే నిజంగా కనిపించి ఇచ్చేయడంతో ఇదైంది. అతనికి అఫేర్ ఉండడం, ఈ మాట అంతా నిజం. నేను ముంబై వెళ్ళడం నిజం, వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ అవ్వడం ఇదంతా నిజం. కాకపోతే నన్ను డ్రగ్ కేసులో పెట్టింది రాజ్ తరుణ్ కాదు అన్నది నాకు క్లారిటీ వచ్చింది కాబట్టి దానికి సారీ చెప్తున్నాను. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు సారీ చెప్తున్నారు. ఎందుకంటే ఒక్క రోజులో తెలిసిపోయి నిజం నాకు చెప్పడానికి ఎవరు లేరు కదండి. రాజ్ తరుణ్ కూడా ఈ రోజు వచ్చి ఓపెన్ గా నాతో ఇది అని మాట్లాడలేదు. మాట్లాడుంటే ఆ రోజే తెలిసి ఉండేదేమో, కేసు కూడా అయి ఉండేది కాదేమో. కాకపోతే అది అతను మాట్లాడకుండా ఉండడానికి కారణం మాల్వి మల్హోత్రా కూడా ఉండడంతో జీవితంలో. సో ఇది చాలా మంది పీపుల్ వాళ్ళు కూడా తప్పు చేశారు కదండి. ఇప్పుడు అతను కూడా ఒక అఫేర్ లేకుండా నేను ఉంది అని అబద్ధం అయితే చెప్పలేదు కదా, వాళ్ళకి కూడా ఉంది. ఆ కారణంతో ఉంది అని చూపెట్టడానికే వెళ్ళాను నేను. ఓకే, అంటే ఇందులో మీ తప్పు కూడా ఉంది, రాజ్ తరుణ్ తప్పు అందరికీ ఉంది. రాజ్ తరుణ్ తప్పు ఉంది కానీ అతను క్రిమినల్ కాదు అని చెప్తున్నాను. ఓకే, కేసు పెట్టారు. అప్పటి నుంచే ఈ ఇష్యూ అనేది ఇంకా పెద్దగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక యాక్టర్ మీద మీరు కేసు పెట్టడం అనేది సంచలనంగా మారింది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. సో ఆ తర్వాత నుంచి
ఒక్కొక్కటి కూడా సంచలనంగా మారింది, ట్విస్ట్లు వస్తూనే ఉన్నాయి. మాల్వి మల్హోత్రా ఆడియో కావచ్చు, మీ ఆడియో కావచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు రాజ్ తరుణ్తో రిలేషన్లో ఉన్నప్పుడు మస్తాన్ సాయితో ఎందుకు రిలేషన్లో ఉన్నారు? అది రిలేషన్షిప్ కాదండి. డే 1 కూడా వీడియోతోనే స్టార్ట్ అయింది. వాళ్ళని పార్టీకి వెళ్ళడం నుంచే అది ఆ రోజున నేను అప్పుడు కొన్ని ఛానల్స్లో చెప్పినప్పటికీ కూడా ఆ రోజున నా దగ్గర ఎవిడెన్సెస్ లేవు. ఓకే. నేను ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఈ అమ్మాయి బ్యాడ్ అని శేఖర్ భాష వచ్చి మాట్లాడుతూ రికార్డింగ్ దగ్గర నుంచి అవన్నీ కలెక్ట్ చేసుకున్న డేటా మస్తాన్ సాయి ఇస్తున్నదే. మస్తాన్ సాయి తరపున వాళ్ళు ఇస్తున్నదే. రాజ్ తరుణ్ ఇస్తున్నాడు అని నేను అపోహపడ్డాను. కానీ మస్తాన్ సాయి చేసిన గేమ్ ఇది అని నాకు 5 months పట్టిందండి నాకు ఇదంతా ఏంటి అని క్లియర్ పిక్చర్ రావడానికి, విత్ ఎవిడెన్సెస్ వచ్చాయి. బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. సో మీ దగ్గర ఏవైతే ఇప్పుడు మీరు అన్నారు ఎవిడెన్సెస్ వచ్చాయి కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, మరి అవే ఎవిడెన్సెస్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటే ఇది ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు కదా. ఎందుకంటే స్టార్టింగ్ మీరు మీడియా ముందుకు వచ్చి రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు అన్నప్పుడు చాలామంది మీకు సపోర్టివ్గా నిలిచి మీకు న్యాయం జరగాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు కనుక మీరు ముందుకు వెళ్తే అరే మళ్ళీ వచ్చిందా అనేలాగా నెగిటివ్గా మారారు. అది ఎందుకంటారు? రాజ్ తరుణ్ ఇష్యూ నాకు మనిషి ఇంట్లో వెళ్ళిపోయాడు అని వచ్చి నన్ను ఎలా వదిలేస్తాడు అని చేసిన పోరాటం అది ఇప్పటికీ కూడా అండి నారాజే, అప్పటికైనా ఇప్పటికైనా. కాకపోతే మస్తాన్ సాయిది 2 ఏళ్ళగా ఉందండి అతను చేస్తున్నది. నేను సాక్ష్యాలు తీసుకొని రావాలని, సాక్ష్యాలు తీసుకొని వచ్చి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను నీట్గా. నేనేమి ఇక్కడ బ్లాక్మెయిల్లో ఇది అండ్ 2-3 అమ్మాయిలవే ఉంటే నేను తీసుకొని వచ్చి సీన్ చేయాలో లేకపోతే నాకు బేరం కుదరక నేను చేశాను అని కొంతమంది ఆరోపిస్తున్నారు. అవేవి నిజాలు కాదు. అతను చాలామంది అమ్మాయిలతో ఉన్నాడు. ఒక్క హార్డ్ డిస్క్ మాత్రమే ఓపెన్ చేసి చూశారు. ఇంకో హార్డ్ డిస్క్ ఉంది. ఇప్పుడు మరి కస్టడీలో ఉన్నారు. అతని సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే అతను ఐక్లౌడ్లో చూసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. టోటల్ 44 మంది అమ్మాయిలు ఉన్నారు. మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి. తన వైఫ్, తన గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు. 3 అమ్మాయిని చూపిస్తే 3 కదా అంటారు, 4 చూపిస్తే 4 అంటారు. అలా 44 వరకు కౌంట్ వెళ్ళిపోవడం తప్ప ఎక్కడికి ఉండదు. మరి చూపించిన రోజు అందరూ రియలైజ్ అవుతారు అంటే డిపార్ట్మెంట్ త్వరలో చెప్తుందండి. ఓకే. ఇక్కడ ఒకటి చిన్నది, మీరు రాజ్ తరుణ్ని ప్రాణంగా ప్రేమించానన్నారు. తన కోసం ఏమైనా చనిపో అన్నా కూడా చనిపోతాను, అలాంటిది ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేనా అని అన్నారు ఇందాక. అలాంటిది రాజ్ తరుణ్తోనే ఉన్నప్పుడు మీరు మస్తాన్ సాయితో ఇంటిమేట్ అయినట్టు ఒక ఆడియో అనేది బయటకు వచ్చింది. మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు నాతో మంచిగా ఉంటూ అతను ప్లే చేస్తున్న డ్రామాలు ఏవైతే ఉన్నాయో రాజ్ తరుణ్ మనసు ఆల్రెడీ అప్పటికి విరగొట్టేశారు. ఓకే. నా మస్తాన్ సాయి పరిచయమైన 1-2 నెలలకే నేను కంప్లైంట్ ఇద్దాము అని డిసైడ్ అవుతున్న ఒక టైంలోని అతను సూసైడ్ డ్రామా ఒకటి ఆడి నేను తప్పు చేశాను, ఇందులో ఉన్న ఏ ఆడపిల్ల జీవితం కూడా నాశనం అవ్వద్దు అనుకుంటూ ఒక సూసైడ్ వీడియో అది చేసి ఆ రోజు పర్టికులర్గా నన్ను ఆపించి క్లియర్ చేసుకోవడానికి రాజ్ తరుణ్ దగ్గరకు వచ్చి మేము వీడియోలు డిలీట్ చేసేసాము అని చెప్పడంతో నేను రాజు కానీ అది నమ్మాం. అది నమ్ముతున్న ప్రాసెస్ ఒక నెల రోజుల్లోనే ఇంటర్నల్గా మా ఫ్రెండ్ సర్కిల్కి ఆ వీడియోని కూడా షేర్ చేస్తూ డిలీట్ చేశానని చెప్పిన వ్యక్తి షేర్ చేస్తున్నప్పుడు నాకు ఇంకా అప్పుడు నమ్మించి మోసం చేసింది ఫస్ట్ వాళ్ళండి, మేము కాదు. ఆ తర్వాత నాకు ఇంకా నెక్స్ట్ ఆయుధం ఏముంటుంది, ఆల్రెడీ నా సంసారంలో చేతులు పెట్టి డిస్టర్బ్ చేసేసిన తర్వాత నేను మంచిగా మాట్లాడాల్సి వచ్చింది. మంచిగా మాట్లాడాను. ఎందుకంటే అతను పవర్ చూపిస్తున్నాడు, బలం చూపిస్తున్నాడు, అటాకులు చేపిస్తున్నాడు. కేసు పెట్టినా సరే కేసు అవ్వనివ్వకుండా పోలీసులతో మాట్లాడుతూ అప్పుడు నేను నోటి మాట చెప్పాను. ఇప్పుడు రికార్డింగ్స్ వస్తున్నాయి వాళ్ళ డాడీ పోలీసులతో మాట్లాడినవి, ఇలా ఛార్జ్ షీట్ మార్పించాలన్నది. ఇంకా నేను ఏ విధంగా పోరాడగలను, నేను మంచిగానే మాట్లాడాను, చేసుకున్నాను. ఓకే. ఇక్కడ ఇంకోటి, మీకు రాజ్ తరుణ్కి చాలా ఇయర్స్, అలాంటిది మస్తాన్ సాయి ఏ ఇయర్లో అసలు మీ లైఫ్లో? 2022 అక్టోబర్లో నాకు మస్తాన్ పరిచయం అండి. అంతకుముందు అతను తెలియదు. అంటే ఎలా మూవ్ ఆన్ అయ్యారు? మూవ్ ఆన్ అవ్వడం ఏం లేదండి, అన్నీ అప్పటి నుంచి జరుగుతున్న ప్రాసెస్. ఇప్పుడు రాజ్ తరుణ్ పైన కేసు మొన్న అనిపించవచ్చు మీకు, కానీ రాజ్ తరుణ్ పైన మీతో మిస్బిహేవ్ చేయడం కానివ్వండి, లేకపోతే మీరు బట్టలు మార్చుకున్నప్పుడు ఆ వీడియో డే 1 స్టార్ట్ అయింది. నాకు అతను పరిచయమైన ఇన్వైట్ చేసిన డే 1 ఆ రోజు అండి. మరి ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది అంటున్నారు. ఆయన వల్ల చాలా సఫర్ అయ్యాను అంటున్నారు. ఎంతో అంటే ప్రాణహాని ఉందంటూ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు అప్పట్లో రాజ్ తరుణ్కి చెప్పే ప్రయత్నం చేశారు? డే 1 చెప్పానండి రాజుకి. అండ్ 2 నెలల్లోనే గొడవలు అయిపోయాయి. వాళ్ళ చెల్లి పెళ్ళికి గుంటూరులో కేసు, ఇవన్నీ ఇప్పుడు ఈ రోజున కేసు కాదు కదండి. 2023 మార్చ్లోనే నేను కేసు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక 4 నెలల్లో 15 ఏళ్ళగా రిలేషన్షిప్లో ఉన్న ఒక
బంధాన్ని వదిలేసి అతని కోసం నేను వెళ్ళిపోయి ఇతను పెళ్లి చేసుకోలేదని కంప్లైంట్ పెడతాను అన్నది చాలా పచ్చాబద్ధం. నేను ఆ రోజు అదే ఆర్టీవీలో కూడా చెప్పాను, అక్కడ ఛార్జ్షీట్ అన్నది లేకపోతే ఎఫ్ఐఆర్ అన్నది మారుస్తున్నారు అని. ఎందుకంటే వాళ్ళు క్వాష్ చేయించుకోవడానికి ఎలాగైనా ఎఫ్ఐఆర్ అవ్వబోతుంది, కాకపోతే ఇందులో మనకు అనుకూలంగా పాయింట్స్ ఎలా రాయించుకోవాలి అన్న దగ్గర వాళ్ళు రాసిన పాయింట్స్ అవి తెలుగులో, అది నేను రాయలేదు. నేను చివరికి సంతకం పెట్టాను. ఎందుకంటే 4 days ఫైటింగ్ తర్వాత ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే 4 days ఫైటింగ్ తర్వాత మేము ఎస్పీ ఆఫీస్కి వెళ్తాము అన్న ఫైటింగ్ తర్వాత ఎఫ్ఐఆర్ తీసుకుంటున్నారు, కాకపోతే దాంట్లో అనుకూలంగా వాళ్ళు రాయించుకున్నారు, నేను సంతకం పెట్టాను అంతే, క్వాష్ చేయించుకోవడానికి. సో ఇప్పుడైతే మొత్తం మీ తప్పు కూడా ఉందని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారు, మీరు రాజ్కి క్షమాపణ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. లావణ్య కోపం వచ్చినా లేకపోతే రింగ్ చేసినా ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తెలీదు అన్నదానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఎలా ఉన్నానో అందరం అలాగే ఉన్నాం. డ్రింక్ చేసినప్పుడు ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటాం, కోపంగా ఉంటే కోపంగా ఉంటాం. కావాలని నన్ను పక్కన కూర్చొని నన్ను రెచ్చగొట్టి నన్ను మాటలు అంటే నేను అంటాను, అనకుండా ఎవరినో వచ్చి నేను సంబంధం లేకుండా ఈ లావణ్య వచ్చి నన్ను మాట్లాడదని ఒక్కరిని చూపించమనండి. ఇప్పుడు నేను మాట్లాడిన ఆడియో రికార్డింగ్స్లో అవతల కాల్స్ కూడా వినిపించి లేకపోతే ప్రేరేపించినవి కూడా ఉంటే ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. అయితే ప్రస్తుతానికి ఏవైతే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే లావణ్య అని కొడితే ఇంటర్వ్యూస్ కంటే ఎక్కువ ఆడియోసే వస్తూ ఉంటాయి. ఆ ఆడియోస్లో కూడా చూసుకుంటే చాలా వరకు మీ మిస్టేక్ కూడా ఉన్నట్టు ఆడియోలో క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మస్తాన్ సాయి మిస్టేక్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు బయట పడుతూనే ఉన్నాయని చెప్పచ్చు. అయితే మీ విషయానికి వస్తే ముందుగా తల్లిదండ్రులతో ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియకుండా, అంటే కన్న తల్లిదండ్రులకు ఏ విధంగా మాట్లాడిందా అనేవి కూడా ఉన్నాయి. అదేవిధంగా మస్తాన్ సాయితో అవ్వచ్చు, రాజ్తో అయి ఉండొచ్చు, లేదా ఇంకొక వీడియో నిన్న రిలీజ్ అయింది, నాతో అన్ని విధాలుగా పడుకున్న అనేక సార్లు పడుకున్నావు, డబ్బులు కూడా ఇవ్వలేదు, ₹1 కూడా ఇవ్వలేదు. మరి వీటికి ఏం సమాధానం చెప్తారు? అన్నిటికీ కలిపి ఒక సమాధానం చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు ఇప్పుడు అతని బాధితురాలతో ఒక ఆడియో ఉంది, మీరు వితౌట్ బీప్ విన్నారో లేదో. అతన్ని క్వశ్చన్ చేస్తే అందులో అమ్మాయి నువ్వు అబద్ధాలు చెప్తున్నావని, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనమాకు అనుకుంటూ అతన్ని రియాక్ట్ అయిన ఇది నా పైన 2 ఏళ్ళుగా అదే జరుగుతుంటే నేను అది ఎవరితో చూపించుకోగలను, ఎవరిని అనగలను? నా పేరెంట్స్ పైన ఉంటుంది కదా, అది మాది ఉన్నది కూడా నేను నా వాళ్ళని చూపించుకొని నా వాళ్ళనే బాధ పెట్టుకున్నాను, నేను బయట ఎక్కడో కాదు. అది కూడా అతను నా ఫోన్లో ఏపీకే ఫైల్స్ వేయడం, నా డేటా వచ్చినప్పుడు దొంగలించడం, అవి తీసుకొని ఇప్పుడు మస్తాన్ సాయి తప్పు అని చూపించినప్పుడు లావణ్య తప్పుడుది అని నా పర్సనల్గా నేను మాట్లాడుకున్న కాల్ తీసుకొస్తే మస్తాన్ సాయి చేసిన అసలు తప్పు కాకుండా పోయిందా అన్నది నా మెయిన్ క్వశ్చన్. అంతే. ఇందులో ఫస్ట్ నేను ఒక ఆడదాన్ని నా తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలా ఒక వీడియోలు ఉన్నాయి అని చెప్పుకున్నప్పుడు అదే అమ్మ అయినా సరే నన్ను తిడుతుంది, నీకెందుకు ఇవన్నీ, ఎవరి జీవితం ఎట్టిపోతే ఏంటి అని తిరిగి నన్నే తిట్టినప్పుడు నేను మా అమ్మ తిట్టుకున్నాం. అది ఓకే, నేను మా అమ్మని తిట్టిన దానికి నేను ఖచ్చితంగా క్షమాపణ అడుగుతాను. అది కాకపోతే అది అప్పుడున్న కోపం, అప్పుడు నాకున్న భయంలో బాధలో అన్న మాటలే కానీ నా అమ్మని ఉద్దేశించి తిట్టినది కాదు. నన్ను ఎంత ఉద్దేశించి అనకపోయినా సరే కొన్ని అనకూడని మాటలు అనేవి కొన్ని అనడం జరిగింది. మరి ఎప్పుడైనా సారీ చెప్పారు మీ మదర్ కైనా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అన్నారు ఓకే, మరి తర్వాత అయినా సరే దానికి కొంచెం తప్పు చేశాను, తప్పుగా అన్నాను, రియలైజ్ అయ్యేమన్నా సారీ చెప్పిన సందర్భాలు ఉన్నాయండి, ఉంటాయి ఖచ్చితంగా. ఉంటేనే మళ్ళీ జీవితం అన్నది నార్మల్ అవుతుంది. ఇప్పుడు మస్తాన్ సాయి నన్ను అలా తిట్టినప్పుడు నేను వాడి మీదకి వెళ్ళలేను. వాడి మీదకి వెళ్తే నాకు ఏమవుతుందో నాకు తెలుసు, అటాక్ ఆల్రెడీ పడ్డదాన్ని. ఆ ఫ్రస్ట్రేషన్ నేను వచ్చి నా వాళ్ళకి చూపించుకున్నాను, నా వాళ్ళకి మాత్రమే, బయట వ్యక్తులకి ఎవరికి కాదు, బయట సామాజికంగా కూడా కాదు. ఇప్పుడు ఏవైతే వస్తున్నాయి ఇందులో ముఖ్యంగా ఒక పోలీస్ ఆఫీసర్వి కూడా వీడియోలు వస్తున్నాయి, ఆడియోలు వస్తున్నాయి, మరి వాటి గురించి ఏమంటారు? అంటే ఇవన్నీ కేసుల గురించి తప్పించుకోవడానికో లేకపోతే మీకు శిక్ష పడకుండా ఉండటానికో అతన్ని ఏమైనా ట్రాప్ చేశారో అనే ప్రశ్నలు కూడా బయట వస్తున్నాయి, దాని గురించి మీరేమంటారు? నా అరెస్టుకి కారణం అదే ఆఫీసర్ త్రూగా జరిగింది అని మస్తాన్ సాయి నాకు చెప్పడంతో నేను వెళ్ళి డైరెక్ట్గా ఆయన్నే అడిగి అసలు ఏంటి నిజం ఇది చెప్పాలి అన్నప్పుడు, నా జీవితం నాశనం అయిపోయింది సార్ అరెస్ట్ వల్ల, రాజ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అన్నప్పుడు ఆఫీసర్ పర్సనల్గా రాజును కూడా కలవడం జరిగింది అండ్ పర్సనల్గా ఆయన సరిదిద్దాలి అనుకున్నారు. అదే విషయాన్ని నేను మస్తాన్ సాయికి చెప్పి నేను రాజ్ కలిసిపోతామనో లేకపోతే ఒక దాంట్లో చెప్తే నిజమా ఇది మాట్లాడి ఇప్పుడు అని అన్నప్పుడు మస్తాన్ సాయితో వీడియో కాల్లో ఉన్న నేను మస్తాన్ సాయికి అది వినిపిస్తున్నాను. పర్సనల్గా ఇంకేదో కుదుర్చుకోవాలనుకుంటే మస్తాన్ సాయిని ఎదురుగా పెట్టి ఎవరు చేయరు కదండి, సింపుల్ థింగ్ అంతే. అది మస్తాన్ సాయితో వీడియో కాల్లో ఉన్నాను, ఆఫీసర్తో వీడియో కాల్లో లేను. అతనితో మాట్లాడుతున్నప్పుడు అది రికార్డ్ చేసుకున్న ఆడియోని మస్తాన్ నా ఫేస్ మాత్రమే జూమ్ చేసి క్రాప్ చేసి అతనితో మాట్లాడుతున్నట్టుగా
చూపించారు, క్రియేట్ క్రియేట్ చేశాడు. అంటున్నారు. నేను అతన్ని కలవలేదు, ఆయనతో ఏ వీడియో కాల్ మాట్లాడలేదు, ఎటువంటి కేసుకి నేను అతన్ని హెల్ప్ అడగలేదు. నా అరెస్ట్కి కారణం మీరు ఈ ప్రశ్న అంటే ఈ ప్రశ్నకి సమాధానం పక్కగా చెప్తున్నారు. 100% నేను ప్రూవ్ చేయగలను, ఎందుకంటే వీడియో కాల్, ఫుల్ వీడియో కాల్ ఉంది కదండి. అండ్ అదే హార్డ్ డిస్క్ లో కూడా ఉంది ఫుల్ వీడియో కాల్. నేను మస్తాన్తో మాట్లాడుతున్నాను అని, అదే డ్రెస్ లో నేను మస్తాన్ కాల్తో మాట్లాడుతున్నాను సైతో. అండ్ అది అతను రికార్డ్ చేసుకొని ఈ విధంగా పోర్ట్రే చేస్తున్నాడు. నిజం తెలుసుకోవడానికి మాత్రమే డ్రగ్ కేసు, రాజ్ తరుణ్ పేరు ఉందా లేదా అని. ఆయన లేదు అని చెప్పారు. రాజ్ తరుణ్ని పర్సనల్గా వెళ్ళి కలిశారు, ఇది నిజం. ఇది మీరు రాజ్నైనా సరే అడగండి, మిమ్మల్ని అదే ఆఫీసర్ కలిసారా లేదా అని. ఇప్పుడు నేను ఒకవేళ ఏదైనా పెట్టుకుంటే అఫేర్ కానీ ఏదన్నా సరే, ఆయన ఎందుకు వెళ్ళి రాజుని కలుస్తారు? చాలా తప్పు ఇది. ఆయన వరకు ఇది కలిగింది, ఆయనకు కానీ కుటుంబానికి కానీ. మళ్ళీ నేను సారీ చెప్తున్నాను, ఇందులో ఎటువంటిది ఏమీ లేదు. ఆయన నిజం చెప్పిన సెకండ్ నుంచి ఇప్పుడు దగ్గర 7 months అవుతుంది ఆ కాల్ తర్వాత. 7 నెలలు ఆయనకు అవుట్ గోయింగ్ కాల్ నేను చేయలేదు, నాకు కాల్ రాలేదు. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు డే 1 నుంచి కూడా నాకు మస్తాన్ సాయి మీద అనుమానం ఉంది, నన్ను టార్చర్ చేశాడు అని చెప్పి. నాకు ఇక్కడ ఒక ఆడియోకి మాత్రం ఆన్సర్ ఇప్పటికీ రావట్లేదు. ఎందుకంటే ఏదైతే ఆడియో ఉందో, అంటే డబ్బులు ఇవ్వు అనే ఆడియో ఏదో ఉందో దాని గురించి ఏమంటారు? అంటే ఫస్ట్ నుంచి కూడా మీకు ఆయన వల్ల మీకు ఇబ్బంది ఉంది, అంతా ఉంది. మరి ఆడియో ఏంటి? నిజంగా మీరు ఆయనతో టైం స్పెండ్ చేయలేదా? ఇప్పుడు బూతులు మాట్లాడుతూ ఇది ఉన్నప్పుడు నువ్వు ఇలా అన్నప్పుడు మరి అలా అంటే అర్థం ఏంటి? హూ స్లీప్స్ ఫర్ మనీ కదా, మరి ఇవ్వు అన్న ఒక సార్కాస్టిక్ ఇదే తప్ప ఇచ్చావా అంటే ఎవరైనా ఇస్తే తీసుకుంటారా? కాదు కదండి. ఇప్పుడు గొడవ, ఒక ఇష్యూ జరుగుతుంది, అది ఆ పర్టికులర్ కాల్ మాట్లాడడానికి ఏం సిచ్యువేషన్ కారణం అయితే మేము మాట్లాడాం అన్నవి కూడా ఉంటాయి, ఎందుకు వచ్చింది ఆ పర్టికులర్ కాల్ అని. ఎందుకంటే చాలా ఆడియో కాల్స్లోని అప్పుడు రిలీజ్ అవుతున్న టైంలో రాజ్ తరుణ్ కేసు అప్పుడు దాసరి విజ్ఞాన్ ఆర్ శేఖర్ భాష ఈ అమ్మాయి ఇలా డబ్బులు ఇచ్చి పడుకోబెడుతుంది అమ్మాయిల్ని, వీడియోస్ తీస్తుంది అండ్ సెక్స్ కాల్స్ మాట్లాడుతుంది వీడియోస్ డబ్బుల కోసం అని ప్రచారం చేసుకుంటూ చండాలంగా మాట్లాడుతున్న మాటలు ఆ డేస్లో. అవన్నీ కాల్స్ నేను మాట్లాడేది మస్తాన్ సాయి వీడియో కాల్ నీతో కదా, నువ్వేంటి డబ్బులు ఇస్తున్నావా నాకు అది తప్ప. ఇప్పుడు చెప్తున్నది మీరే, ఆడియోలో ఉన్నది కూడా మీరే, అది కూడా అవును. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాను ఏముందంటే ముఖ్యంగా క్లారిటీగా చెప్తాను మీకు. ఎన్నిసార్లు అంటే డబ్బులు ఇవ్వకుండా చాలా సార్లు పడుకున్నావు, సో డబ్బులు ఇచ్చి మాట్లాడు అంటూ కూడా 2-3 సార్లు మీరు ఆ మాట మెన్షన్ చేశారు. ఎందుకంటే నేను కాదు కాబట్టి అంటే అది వినే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అంటే అది రికార్డ్ చేసుకుని అతను అడండి, అతను అనేవాళ్ళు ఎందుకు అడగండి. ఫస్ట్ దాసరి విజ్ఞాన్ అయినా సరే, శేఖర్ భాష అయినా సరే, మస్తాన్ సాయి అయినా అనేవాళ్ళని అడగండి. ఇప్పుడు అతను ఇంకో బాధితురాలని ఎన్నిసార్లు అన్నాడు, ఆ బాధితురాల అమ్మని ఎందుకు అన్నాడు? అంటే అక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇటు శేఖర్ భాష కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు, తను కేవలం డబ్బుల కోసం ఈ విధంగా చేస్తున్నా అంటే వాళ్ళు అంటున్నారు. మీరు మాత్రం ఇక్కడ డబ్బులు మాత్రం ఎక్కడ నేను అసలు అడగట్లేదు, డబ్బులు మ్యాటర్ కాదు అని మీరు అంటున్నారు. అసలు ఎవరు మాట నమ్మాలి అంటారు? డబ్బుల కోసం చేసేదాన్ని అయితే నేను అది మల్టిపుల్ పీపుల్తో చేస్తాను, కానీ వై విల్ ఐ డూ విత్ ఓన్లీ మస్తాన్ వెన్ దట్ ఈస్ మై ప్రొఫెషన్ అంటాను నేను. సింపుల్ థింగ్. అండ్ అతను నన్ను బూతులు ప్రేరేపించినప్పుడు అతను నన్ను తిడితేనే నేను తిరిగి అంటాను, అతను అలా మాట్లాడితేనే నేను తిరిగి క్వశ్చన్స్ చేస్తాను. అతను మాట్లాడేలాగా చేస్తాడు, అవి రిటర్నింగ్ క్వశ్చన్స్. ఎందుకంటే నేను మాట్లాడకపోతే నాకు ఆధారాలు ఎలా వస్తాయి? అతను కదా చేస్తున్నాడు. కొంచెం మీరే హార్డ్ డిస్క్ తీసుకోవడానికి మీరు ఆ విధంగా చేశాను ఎవిడెన్సెస్ అండి. అండ్ ఎందుకంటే బిహైండ్ శేఖర్ భాషకి ఆడియోస్ కానీ ఇవన్నీ ఇస్తుంది మస్తాన్ సాయి కాబట్టి నేను ఎవరితో మాట్లాడుకుంటాను? మస్తాన్ సాయితోనే మాట్లాడుకున్నాను. హార్డ్ డిస్క్ ఎప్పుడు తీసుకున్నారు? నవంబర్ 2 months ago. అంటే అప్పుడు సాక్ష్యాలు బయట పెట్టండి, ఇప్పుడు మీరే ఎందుకు సాక్ష్యాలు బయట పెడుతున్నారు? ఇంకోటి, పోలీస్ స్టేషన్ లో ఇచ్చుంటే గనక ఇంత పెద్దగా ఇష్యూ అయ్యేది కాదు. ఆ వీడియోస్ కూడా ఇప్పుడు బయటపడి చాలా ఇదిగా అయిందని చెప్పొచ్చు. మరి మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేదు? ఇప్పుడు తీసుకున్న నాకు మెయిన్ నా వీడియోస్ డిలీట్ చేసుకోవాలన్నది నా ఇంటెన్షన్. చూసిన తర్వాత అందులో చాలా ఉన్నాయి. ఎంత ఉన్నాయంటే నాతో గేమ్ అంతా ఎలా ఆడారని, అది 1 dayలో తీసుకొచ్చేసి ఇలా అర్థం చేసుకునే పరిస్థితి కాదండి. ఒక జర్నీ ఉంది అందులో, ఆ జర్నీ అంతా ఏం జరిగింది అని మొత్తం అర్థమైంది నాకు. అండ్ దానికి పాస్వర్డ్ ఉండింది. ఒక 20 days వరకు నా దగ్గర ఆ పాస్వర్డ్ ఏం తెలియదు. తను చెప్పిన తర్వాతే ఓపెన్ చేశాను నేను. మస్తాన్ సాయి చెప్పాడు, నీవు డిలీట్ చేసుకొని నాకు ఇచ్చేయి అన్నాడు. అతను నమ్మించాడు, నేను కూడా చేసి ఇచ్చేస్తాను అన్నాను.
మీరు అలాగే తీసుకెళ్తానంటే అదే తీసుకెళ్ళండి. నేను నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవాలి అన్న రెండు వైపులా లేదు లేదు మాట్లాడాలి లేదు. కాబట్టి నేను ఎందుకు అడుగుతున్నాను అంటే అక్కడ మీవి ఒకటి డిలీట్ చేసి ఇచ్చేద్దాం అనుకున్నారు అని చెప్పి మోసం చేశారు అంటే అలా నమ్మించారు. బట్ అక్కడ మీవే కాకుండా అందులో ఎవరైతే ఇంకా చాలా మంది అమ్మాయిలు ఎన్నో వీడియోస్ ఉన్నాయి యాక్చువల్లీ అవి అసలు బయట పడకూడదు. అలాంటిది అవన్నీ కూడా బయటికి ఎలా వచ్చాయంటారు? ఇప్పుడు మరి నావెలా వచ్చాయని మీరు అంటారు? నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం. అదే నాకు తెలియదండి, నాకు తెలీదు. నేను అవి ఇచ్చాను. అండ్ ఇప్పుడు బయట వస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి హార్డ్ డిస్క్ లో లేవు, అసలు లేవు. లేవు. అసలు మీరు ఏమైనా వీడియోస్ బయట పెట్టారా? ఆడియోస్ కానీ వీడియోస్? ఇప్పుడు నేను మీడియా మిత్రులు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, ఇతను ఇలా చేస్తున్నాడని చూపిస్తేనే కదా తెలుస్తుంది. అంతేకాని అక్కడ అందులో ఆడపిల్లల్ని అశ్లీలంగా నేను చూపెట్టాలని ఉద్దేశం కాదు. మస్తాన్ సాయి ఏ విధాలుగా వీడియోలు తీస్తాడు, ఏ విధాలుగా అతను అవి అప్లోడ్ చేస్తున్నాడు, ఎక్కడ స్క్రీన్ రికార్డ్ అవుతుంది, ఎక్కడ ఆడియో రికార్డ్ అవుతుంది అన్న చూపించే ఒక ప్రయత్నం తప్ప మీడియాలో ఎక్కడ రిలీజ్ చేయలేదు. మీరైతే ఎటువంటి వీడియోస్ కూడా రిలీజ్ చేయలేదు. అయితే ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే ఒకరి మీద ఒకరు పరస్పరంగా కంప్లైంట్స్ ఇచ్చుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా కాంప్రమైజ్ అంటే ఒక కంప్లైంట్ ఇచ్చాం చాలు అన్నట్టుగా లేదు. ఇందాక మీరు నాతో అన్నారు నేను ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నా మీద 2 ఇస్తున్నారు, మళ్ళీ నేను ఇస్తున్నాను, వాళ్ళు ఇస్తున్నారు, ఎక్కడ కూడా మేము తగ్గట్లేదు అని. మరి వాళ్ళు ఇచ్చినప్పుడు మరి మీరు ఎందుకు తగ్గట్లేదు అని? ఇప్పుడు నేను ఒకటి ఇచ్చానండి, ఒకటి ఇచ్చిన తర్వాత వాళ్ళు 2 ఇప్పిస్తున్నారు నా మీద కోపంతో. అయిపోయింది. నేను ఎవరి బతుకులు వాళ్ళని బతుకుతున్నప్పుడు నేను నన్ను కేసులో పెట్టి లోపల పంపించారు, అయినా సరిపోలేదు వాళ్ళకి. నేను నారాజ్ మీద కదా కంప్లైంట్ ఇచ్చుకున్నాను. మస్తాన్ ఎక్కడైనా మాట్లాడానా? మస్తాన్ గురించి మాట్లాడింది కానీ తెచ్చింది కానీ శేఖర్ భాష మస్తాన్ అన్నీ వినిపిస్తూ అంటే దీని మీద ఇంకా రివెంజ్ తీర్చుకోవాలి, ఇంకా గ్రడ్జ్ సరిపోకుండా చేస్తున్నది వాళ్ళు, నేను కాదండి. ఇంకా తప్పట్లేదు, ఒక దగ్గర ఆపంది వాళ్ళు, ఆపేలాగా చేయాల్సి వచ్చింది. ఇంక ఇప్పటికైనా ఆగుతుందో ఆగుతుందో నాకు తెలియదు. ఇక మీదటైనా సరే వాళ్ళు ఎన్ని ఆడియోస్ తీసుకొచ్చి ఎన్ని వీడియోస్ తీసుకొచ్చి ఇంకేం చేసుకున్నా నేనైతే ఇంకా రియాక్ట్ అవ్వదలుచుకోలేదు, నాకు అనవసరం. సో ఇప్పటికైతే మీరు ఎవరి మీద ఇంకా కంప్లైంట్ ఇవ్వాలి అనుకోవట్లేదు, ఇక్కడ ఆపేస్తున్నానండి. నేను నా పోరాటం ఏదైతే ఉందో నేను అది ఇంకా లీగల్గా చూసుకుంటాను, కోర్టులో చూసుకుంటాను. వీళ్ళతో నాకు ఇంకా మాటలు కానీ ఎటువంటిది కానీ ఇంకా ఉండదు. అయితే ఇప్పుడు ఏవైతే వచ్చాయో వాటికి మీకు సంబంధం లేదు? అయితే మీ వీడియోస్ అలాగే మీ ఆడియోస్ ఎవరు రిలీజ్ చేస్తారు? తెలియదండి నాకు. నేను అసలు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. సాయి తరపున వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇందాక మీరు అన్నారు ఏవైతే హార్డ్ డిస్క్ ఉందో దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, అది మా ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు అన్నారు. మా ఫ్రెండ్స్ కాదండి, అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఒక 4-5 పీపుల్ అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళది ఒక టీమ్. మస్తాన్ సాయి ఒక్కడే ఒక ల్యాప్టాప్ పట్టుకొని అన్నీ చేసేస్తాడు అనుకుంటే అపోహ మాత్రమే అని చెప్పొచ్చు. అతనికి ఒక టీం ఉంది, రెడ్ ప్లే యాప్ లో చేస్తున్నాడు. ఆ క్రెడెన్షియల్స్ అన్ని అందరి దగ్గర ఉన్నాయి, డేటా అన్నది. లేకపోతే ఇప్పుడు లోపల ఉన్న అతను మరి ఎలా రిలీజ్ చేస్తాడు? నావైతే నేను తప్పుగా చేసుకోను కదా. చాలా వరకు అయితే మీరు కూడా బ్యాడ్ గా పోర్ట్రేట్ అయ్యారు. ఇప్పుడే తెలుస్తుంది ఏంటి నిజం అనేది, ఎవరిది తప్పు ఉంది ఎవరిది తప్పు లేదు అంటే 2 వైపులా తప్పు ఉన్నట్టుగా కూడా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? న్యాయం కావాలి అంటున్నారు, అసలు ఎలాంటి న్యాయం కావాలి? అతని దగ్గర ఉన్న డేటా అంతా డిలీట్ అయిపోవాలండి. ఎస్పెషలీ మిగతా అమ్మాయిలది మరి అంటే కన్సెన్షువల్గా చేసుకున్న అమ్మాయిల గురించి అయితే నాకు తెలియదు. నేనైతే కన్సెన్షువల్గా చేసుకోలేదు. నాకు సంబంధించిన ఆడియోస్ కానీ వీడియోస్ కానీ అతని దగ్గర నుంచి డిలీట్ అవ్వాలి, అదొకటి కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే అమ్మాయిలు ఎవరు అతని ట్రాప్ లో పడకూడదు. ఓకే, ఇప్పుడు అతని సైడ్ నుంచి వీడియోస్ ఆడియోస్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? తెలియదండి. మీరే చేస్తున్నారు అంటూ కూడా ఒక అపోహ ఉంది, అది అపోహనా లేకపోతే నిజంగానే మీ సైడ్ నుంచి ఎవరైనా చేస్తారు? అతని డేటా మల్టిపుల్ పీపుల్ దగ్గర ఉంది, ఒక్కరి దగ్గరే కాదు. ఇప్పుడు ఒక కౌంటర్ పార్ట్ వచ్చినప్పుడు నేను ఇంకేదైనా 1-2 తప్ప, అది కూడా ఏంటి ఇప్పుడు నా డ్రగ్ కేసుది ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి, అది నేను కాదు అనే ప్రూవ్ చేసుకోవడానికి ఒకటి డిఫెండ్కి వెళ్ళడం తప్ప మిగతా అది ఏం కాదు. నాకు మన లీగల్ సిస్టమ్ మీద నాకు నమ్మకం ఉంది, నేను లీగల్గానే వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఓకే, అయితే ప్రస్తుతానికి మీరు రాజ్ కావాలి అంటున్నారు. మరి ఇంత జరిగాక ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ తిరిగి వస్తాడు అనుకుంటున్నారా? మిమ్మల్ని అంగీకరిస్తాడు అనుకుంటున్నారా? రాజ్ తరుణ్ వద్దు అని నేను ఏ రోజు అనలేదు. నేను కంప్లైంట్ పెట్టింది కూడా నాకు రాజు కావాలనే. నేను అతనితో మాట్లాడకుండా ఒక సెకండ్, అతను మొహం చూడకుండా ఒక సెకండ్ ఉండలే మనిషిని. ఇన్ని నెలలు అయింది. అతను వద్దు అని నేను ప్రాణం పోతున్న ఒక సెకండ్ ముందు కూడా వద్దాను, ఎప్పుడు కావాలని అంటాను. కాకపోతే అతని మీద పెట్టిన కంప్లైంట్కి నేను వెనక్కి తీసుకుంటాను, సారీ నేను చేసిన దానికి అని మాత్రమే చెప్తున్నా. నేను ఇదంతా చేశాను కదా రాజు, నువ్వు ఇప్పుడు వచ్చేయి అని ఖచ్చితంగా ఎప్పటికీ నేను అన్నాను. అయితే ఇప్పుడు ఇందాక వరకు మీరు అన్నారు నాకు ప్రాణహాని ఉందని చెప్పి, ఎవరి సైడ్ నుంచి ప్రాణహాని ఉంది? ఆల్రెడీ మీకు మీ మీద 3 సార్లు అటాక్ జరిగిందని కూడా చెప్పారు. మరి దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అవును. మరి ఇప్పుడు ఎవరి మీద ఉందంటారు? రాజ్ తరుణ్ వద్దు అని నేను ఏ రోజు అనలేదు. నేను కంప్లైంట్ పెట్టింది కూడా నాకు రాజు కావాలనే. అతను వద్దు అని నేను ప్రాణం పోతున్న ఒక సెకండ్ ముందు కూడా వద్దాను, ఎప్పుడు కావాలని అంటాను. కాకపోతే అతని మీద పెట్టిన కంప్లైంట్కి నేను వెనక్కి తీసుకుంటాను, సారీ నేను చేసిన దానికి అని మాత్రమే చెప్తున్నా. నేను ఇదంతా చేశాను కదా రాజు, నువ్వు ఇప్పుడు వచ్చేయి అని ఖచ్చితంగా ఎప్పటికీ నేను అన్నాను. అయితే ఇప్పుడు ఇందాక వరకు మీరు అన్నారు నాకు ప్రాణహాని ఉందని చెప్పి, ఎవరి సైడ్ నుంచి ప్రాణహాని ఉంది? ఆల్రెడీ మీ మీద 3 సార్లు అటాక్ జరిగిందని కూడా చెప్పారు. మరి దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అవును.
23 సార్లు పెట్టింది కూడా మస్తాన్ సాయి వల్లేనండి. ఎందుకంటే ఏదైనా మాట్లాడినప్పుడు అతని బిహేవియర్ మాటల్లో ఉండదు. డైరెక్ట్గా వచ్చి అటాక్ చేస్తాడు, గొంతు పట్టుకుంటాడు, చంపాలని చూస్తాడు. కోపం, కొట్లాట అన్నది, ఘర్షణ అన్నది మాటల్లో ఉండదు, యాక్షన్లోనే ఉంటుంది. వైల్డ్గా వెళ్ళిపోతాడు అతను. అది ఒక సెకండ్లో ప్రాణం పోతుంది. అతను అప్పుడు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించలేదు. కానీ ఒక కేసు పెట్టినందుకు అతను 2 సంవత్సరాలుగా మా జీవితాన్ని ఇంత చేస్తే ఇప్పుడు ఇదైనా మెయిన్ దానికి ఖచ్చితంగా వాళ్ళు వెళ్తారు అని. కాబట్టి కానీ ఏది జరిగినా సరే ఒకవేళ నాకు అలాంటిది కనుక జరిగితే నేను మస్తాను అని వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీయే కారణం. ఓకే. అయితే ఇప్పుడు అన్ని ప్రూఫ్స్ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో అంటే మీ దగ్గర డ్రగ్స్ ఎవరు పెట్టారనేది కూడా ఆడియో వీడియోతో సహా బయటపడిందని చెప్పొచ్చు. అన్ని ఛానల్స్లో కూడా వచ్చింది. అదేవిధంగా మస్తాన్ సాయి కార్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు వరకు కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి. మరి దీని మీద పోలీసులు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళ కార్లోనే డ్రగ్స్ దాపెట్టారు. 137 గ్రామ్స్ ప్లస్ గుంటూరులో ఒక 50, టోటల్ 200 గ్రామ్స్ అయితే తెప్పించడం జరిగింది. వాళ్ళ కార్లోనే దాపెట్టారు. అండ్ కార్ రోడ్డు పైనే ఉండింది. మరి కార్ ఎందుకు సీజ్ చేయలేదో తెలియదు. బట్ ఆ కార్ మాత్రం రెడ్డీస్ డ్రగ్స్ అండ్ ల్యాబొరేటరీస్ వాళ్ళ పేరు మీద ఉంది. ఒక ఆడియో కాల్ అయితే రిలీజ్ అయింది. మరి ఇప్పుడు డ్రగ్స్ దాంట్లో ఉన్నాయి కదా అంటే అది మన పేరు మీద లేదు కదా అన్న దాని మీద కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి ఆ కార్ ఎక్కడుందో చూడాలి, కార్ తీయాలి. మరి తీసుకెళ్ళిపోయారో లేదో కూడా తెలియదు, ఇంకా చూడలేదు మరి లాస్ట్ 2 days నుంచి. శేఖర్ భాష అసలు ఎందుకని మీ లైఫ్లోకి వచ్చాడు? డే 1 నుంచి కూడా అంటే రాజ్ తరుణ్ మీద ఎప్పుడైతే మీరు కేసు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ మీద అనేక ఆరోపణలు చేస్తున్నాడు. పడాల లక్ష్మి గురించి కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మందే ఉన్నారు తీయాలంటే లిస్ట్ అనేది. ఎందుకని మీ మీద వాంటెడ్గా? అంటే ఒక విక్టిమ్ వచ్చి బయట కంప్లైంట్ చేస్తే అతను చేసిన తప్పుని అతను ఒప్పుకోకుండా తిరిగి వాళ్ళ మీదే అటాక్ చేయాలి, తిరిగి వాళ్ళే తప్పని చూపించాలి. లేదా ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసిన ఇష్యూని పక్కన పెట్టేసి అమ్మాయి పాస్ట్ని తీసి ఆమె అతనితో ఉంది, ఆమె ఇతనితో ఇది చేసింది అన్న. లక్ష్మీ పడాలో ఎవరితో ఏముందో నాకు ఎలా తెలుసండి, అతనికి ఎలా వచ్చాయో అన్నది నాకు ముందుగా పరిచయం లేదు. శేఖర్ భాష ఇష్యూ తర్వాత ఒక విక్టిమ్గా అమ్మాయి నాకు తెలుసు అంతే, ముందుగా నాకు పరిచయం లేదు. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఎవరైనా సరే పర్సనల్గా ఉన్నప్పుడు కానివ్వండి లేకపోతే కాల్ రికార్డ్స్ కానీ రికార్డ్ చేయడం తప్పు అని చెప్పి. అయితే మీరు కూడా చాలా మందివి కాల్ రికార్డ్ చేశారు అని చెప్పి కూడా విన్నాము. మరి అది తప్పు అనిపించలేదా? నేను ఎవరి కాల్ రికార్డ్ చేయలేదు, ఏ ఒక్కరిది బయట పెట్టలేదండి. ఇప్పుడు మస్తాన్ సాయి మీ కాల్స్ కూడా రికార్డ్ చేస్తాడు, వాళ్ళ డాడీ కాల్ చేసుకుంటాడు, వాళ్ళ మమ్మీ కాల్ చేసుకుంటాడు. నేను ఏ రోజు మా డాడీ కాల్ అని పెట్టలేదే, ఇది పెట్టలేదే. నేను ఇష్యూ జరుగుతున్న తర్వాత మాటలు మారుస్తారు కాబట్టి ఒక ఎవిడెన్స్గా పెట్టుకోవడమే తప్ప కాల్ రికార్డ్ చేసే అలవాట్లు ఇవన్నీ ఎవరికి ఏమి ఇది లేదండి. ఆ అలవాట్లు ఉన్న వాళ్ళు వేరేగా చేస్తున్నారు, వాళ్ళ వీడియోలు వేరేలాగా చేస్తున్నారు, ఇంకా అంతే. ఇంకా జనరల్గా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో ఆటోమేటిక్ కాల్ రికార్డర్ ఉంది, ఇంకా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుండడం తప్ప పర్టికులర్గా చేసి వాళ్ళని బద్నాం చేయాలి లేదా ఇలా వాడుకోవాలి అన్నది నాకైతే లేదు. అయితే మీరు ఇచ్చిన కంప్లైంట్లో కూడా నా తప్పు ఉంది అంటే మీరు ఎక్కడ కూడా నేను తప్పు చేయలేదని మెన్షన్ చేయలేదు. మీరు ఇచ్చిన కంప్లైంట్లో నా తప్పు ఉంది కానీ ఇతన్ని కూడా శిక్షించండి, ఎవరైతే ఈయన బాధితులు ఉన్నారో వాళ్ళని కాపాడండి అంటూ కూడా మీరు చెప్పడం జరిగింది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే మెన్షన్ చేయడం గల కారణం ఏంటి? నా జీవితం ఎలాగో నాశనం అయింది. నేను బయటకు వచ్చి నేను ఇది చెప్పడం వల్ల ఇతను చేస్తున్న ఇదొకటి ఆగుతుంది అనుకున్నాను. రాజుకి ఫస్ట్ చెప్తే రాజు నేను ఇలా అయ్యింది ఇలా అన్నప్పుడు స్నానం చేసి వచ్చే నేను అన్న ఓపెన్గా కూడా మేము మాట్లాడుకున్నాం. ఆ ఒక్కరోజు అయినప్పటికీ తర్వాత మళ్ళీ మాకు మల్టిపుల్గా డిస్టర్బెన్స్ అన్నది స్టార్ట్ అయింది. అక్కడ అతను వద్దన్నాడు కదా, నమ్మకు మీడియా ఇట్లా అని కాదు కానీ బయటకు వస్తే వేరేలాగా అవుతుంది అని. ఇప్పుడు ఏదైతే అవుతుందో నాకు ఇది అవుతుందని నాకు రాజు ఆ రోజే చెప్పాడు. నేను అది నా తప్పు నేను చేశాను, నేను తెలుసుకున్నాను అని నేను అనుకుంటున్నానండి. ఆ రోజు రాజు మాట వినుంటే ఈరోజు నాకు ఇన్ని నిందలు వచ్చేవి కాదేమో కదా. నేను అందరి కోసం స్టాండ్ తీసుకున్నప్పుడు మా మమ్మీ కూడా చెప్పింది, అందరి గురించి నీకెందుకు, ఎప్పుడు అందరూ ఫ్రెండ్స్ అంటావు అందరూ అంటావు అని. అది నాకు ఇప్పుడు తెలుస్తుంది, నేను చేసిన తప్పు తెలుసుకున్నాను నేను. అండ్ తెలిసే నేను మస్తాన్తో కూడా మాట్లాడాను, ఎందుకంటే నన్ను ప్రిజన్కి పంపించారు, నేను డ్రగ్ పెడ్లర్ అన్నారు నన్ను. నేను మస్తాన్తో పార్టీస్కి వెళ్ళినప్పుడు జరిగిన ఏవైతే ఉన్నాయో అవి నేను మాట్లాడదలుచుకోలేదండి. అవి నాకు యాక్సిడెంట్ మాత్రమే. ఇప్పుడు డ్రగ్స్ కావాలన్నా లేకపోతే మస్తాన్ లాంటి లైఫ్ స్టైల్ కావాలంటే నేను మస్తాన్తో మంచిగా ఉండొచ్చు, సింపుల్ థింగ్ అంతే. వద్దు అని నేను డిఫెండ్ కూడా కాదు, అపోజ్ చేసి నేను వచ్చి మాట్లాడుతున్నాను అంతే. నాకు ఇంకా వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు, అయిపోయింది అది. అలాంటి మిస్టేక్స్ కానీ అలాంటి పీపుల్ కానీ లైఫ్లో నాకు ఫ్యూచర్లో ఎప్పుడు తగలకూడదని కోరుకుంటున్నాను, తగలరు. సో ఇప్పుడు మీడియా తరపున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీడియా వేదికగా అంటే మస్తాన్ సాయికి ఎవరైతే రాజులు ఉన్నారో అతనికి సారీ